హలో బిల్డర్స్, వెల్కమ్ టు దినేష్ ఫిట్నెస్. సో ఎవరైతే కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా, నేను వచ్చేసి ఈ ఇయర్ ఐసీఎన్ కంప్లీట్ చేయబోతున్నా. ఐసీఎన్ అనే కదా, ఇంకా చాలా షోస్ ఉన్నాయి, అవి మీకు చెప్తాను వీడియోలో. సో దానికోసం ఒక కోచ్ని అయితే హైర్ చేసుకున్నాం. ఆ కోచ్ ఇస్తున్న డైట్ ప్లాన్ ప్రకారం మనమైతే కంటిన్యూ చేస్తున్నాం. సో ఆ డైట్ ప్లాన్లో నేను లాస్ట్ 2 వీడియోస్ బిల్డింగ్ ఫేజ్ మీద పెట్టిన, బిల్డింగ్ ఫేజ్ 1 అండ్ బిల్డింగ్ ఫేజ్ 2. టోటల్ ఇది ఒక 90 to 100 డేస్ అనుకుంటుంది ఆ డైట్ ఫాలో అయ్యింది. సో ఇప్పుడు మన కాంపిటీషన్కి ఇంకా జస్ట్ 90 డేస్ మాత్రమే ఉంది. సో మనకి బిల్డింగ్ ఫేజ్ అయిపోయింది. ఈరోజు 4th డే అనుకుంటా. కండిషనింగ్ ఫేజ్కి స్టార్ట్ అయింది, అంటే ఫ్యాట్ లాస్ ఫేజ్ అనమాట. సో ఈ ఫ్యాట్ లాస్ ఫేజ్లో నాకు ఏమేం డైట్ ప్లాన్ అనేది చేంజ్ అయింది అనేది ఈ వీడియోలో మీకైతే చూపిస్తాను, ఓకేనా? సో ఎవరైతే కొత్తగా వచ్చినారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు మంచి ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ నుంచి దొరుకుతుంది. సో ఇప్పుడు నా కండిషనింగ్ ఫేజ్లో చేంజ్ అయిన డైట్ ప్లాన్లో ఫస్ట్ ఏముంటుందంటే, ఎర్లీ మార్నింగ్ లేవగానే నైట్ సోక్ చేసిన 1 స్పూన్ ఆఫ్ సబ్జా సీడ్స్, దాంట్లోకి ½ లెమన్ అనమాట. ఇది అయితే ఎర్లీ మార్నింగ్ తాగుతాను. మీతో మాట్లాడుతుంటే ఒకటి గుర్తుకొచ్చింది. ఆ సబ్జా సీడ్స్ విత్ లెమన్ వాటర్తో పాటు ఒక మల్టీవిటమిన్ తీసుకోవాలి, అది మర్చిపోయినా. ఇప్పుడు తీసుకుంటానా, లేట్గా లేచిన. అది తీసుకున్న తర్వాత మనం కోచ్కి ఒక 10 డేస్ నాకు వరుసగా చెక్ ఇన్ పిక్స్ అనేవి సెండ్ చేయమని చెప్పినాడు. సో నేను మీకు ఇప్పుడు చూపిస్తున్నాను కదా, ఇవి ఒక 3 డేస్ నుంచి నేను తీసుకుంటున్న పిక్స్ అనమాట. మా కోచ్కి పంపిస్తున్నవి నా కండిషన్. అంటే ఇన్ని రోజులు బిల్డింగ్ ఫేజ్ కదా, సడన్గా క్యాలరీస్ తగ్గించింటాం కదా. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి నేను 2400 క్యాలరీస్ అనమాట ప్రజెంట్ తీసుకుంటున్నది. ఇంతకుముందు వచ్చేసి దాదాపు 3000 అమౌంట్ నిండా. సో దాని తర్వాత నా ఫస్ట్ మీల్ అనమాట. ఇప్పుడు నా డేలో ఫస్ట్ మీల్ ఇది. దీంట్లో ఏముంటుందంటే 6 ఎగ్ వైట్స్, 2 హోల్ ఎగ్స్ అనమాట. సో ఆ 6 ఎగ్ వైట్స్, 2 హోల్ ఎగ్స్, దాంతోపాటు 500 grams ఆఫ్ వాటర్ మిలన్, 20 grams ఆఫ్ బాదం. సో ఇప్పుడు ఫస్ట్ మీల్ కోసం నేను ఎగ్స్ అనేటివి రెడీ చేసుకుంటున్నా. సో ఇది నా చేంజ్ అయిన బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇవే అనమాట, 6 ఎగ్ వైట్స్, 2 హోల్ ఎగ్స్. దీన్ని లిటిల్ బిట్ చిల్లీ పౌడర్, కొంచెం సాల్ట్, మరీ ఎక్కువ కాదు, లైట్గా. మార్నింగే ఇట్లా తినాలంటే కొద్దిగా ఎట్లా ఉంటుంది, ఎందుకంటే ఎగ్ వైట్స్ కదా, ఎక్కువ పడిందా. నెక్స్ట్ 500 grams ఆఫ్ వాటర్ మిలన్, 20 grams ఆఫ్ బాదం. వాటర్ మిలన్ తెచ్చుకున్నా, బాదం తెచ్చుకోవాలా. వాటర్ మిలన్ని మెజర్ చేసుకున్నాం. ఇప్పుడు ఈ 90 డేస్ మనకి చాలా క్రూషియల్ అనమాట. ఇన్ని రోజులు ఎలా ఉన్నామో దానికన్నా ఇంకా 200% ఇంకా బెటర్గా ఉండాలి. ఎందుకంటే మనం ఏ చిన్న తప్పు చేసినా మనకి కాంపిటీషన్ డే రోజు అది రిఫ్లెక్ట్ అవుతుంది. ప్లస్ నా ఫస్ట్ కాంపిటీషన్ కాబట్టి ఎంత స్ట్రిక్ట్గా ఉండగలిగితే అంత స్ట్రిక్ట్గా ఉండాలి. అప్పుడే మనం ఏం డ్రీమ్ అనుకుంటామో అది జరుగుతాయి, లేకుంటే జరగవు. సో ఇంకొకటి ఏమంటే, నేను మొత్తం ఈ ఇయర్ 3 కాంపిటీషన్స్ కంప్లీట్ చేస్తున్నా. ఒకటి వచ్చేసి హైదరాబాద్ ఐసీఎన్, దాని తర్వాత WNBF ముంబై, దాని తర్వాత ఐసీఎన్ గోవా. సో ఇవి చేయాలనుకుంటానా. వీటిలో టూ అయితే కన్ఫామ్ అయిపోయినాయి. ఏది ఐసీఎన్ హైదరాబాద్ అండ్ ఐసీఎన్ గోవా. రిజిస్ట్రేషన్ కూడా చేసుకున్న వాటికి. WNBF ముంబై అనేది మొన్ననే పోస్టర్ చూసిన, వాళ్ళు ఇండియాలో షో పెడుతున్నారు అని చెప్పేసి. ఆ పోస్టర్ చూసి మా కోచ్కి చెప్తే కంప్లీట్ చేయి, అది అక్టోబర్లో ఉంటుంది. ఇంకెలాగో మనం హైదరాబాద్కి ప్రిపేర్ అయినప్పుడు మళ్ళీ 1 month గ్యాప్ ఉంటుంది, అక్టోబర్, మళ్ళీ 1 month గ్యాప్ ఉంటుంది, నవంబర్. బ్యాక్ టు బ్యాక్ షోస్ అనమాట. ఈ 2025 అయితే ఒక జనవరిది వేస్తే అండ్ ఎండింగ్లో డిసెంబర్ది వేస్తే, మొత్తం ఇయర్ మొత్తం డైట్ షోసే నాకు. సో ఇదనమాట మన ఎగ్ వైట్స్. సో ఇది ఫస్ట్ మీల్. 1.5 hour 2 hours గ్యాప్ ఇచ్చి సెకండ్ మీల్ ఉంటుంది. దాంట్లో ఏముందనే చెప్తాను. వాటర్ మిలన్, బాదం ఇంకా యాడ్ చేస్తాను. సో ఇంకటితో వీడియో ఎండ్ చేస్తాను, మళ్ళీ లంచ్లో కలుద్దాం. సో ఇప్పుడు వచ్చేసి మీల్ నెంబర్ 2 అనమాట. మీల్ నెంబర్ 2లో నేను వచ్చేసి 350 grams ఆఫ్ బోన్లెస్ చికెన్, దీన్ని కుక్ చేసుకుంటా. దాంట్లో 5 grams గీ అనేది యాడ్ చేస్తాను అనమాట. 5 grams గీ. యాక్చువల్లీ గీ ఎందుకు ఇచ్చినాడు అంటే మ్యారినేట్ చేసుకోవడానికి ఏమో ఇచ్చినట్టున్నాడు మా కోచ్. కానీ నేను మ్యారినేషన్ అవసరం లేదు, నేను కుక్కర్లో బాయిల్ చేస్తాను కాబట్టి. దాంతోపాటు ఏముంటుందంటే మనకి 150 grams ఆఫ్ రా రైస్ని మెజర్ చేసుకోవాలి. రా రైస్ని మెజర్ చేసుకొని దాన్ని కుక్ చేసిన తర్వాత, సో ఇదే ఆ 150 grams ఆఫ్ రా రైస్ అండ్ 400 grams ఆఫ్ కుకుంబర్ అనమాట. ఇప్పుడు వీటిని నేను ఏం చేస్తానంటే 2 mealsగా డివైడ్ చేసుకుంటా. రైస్ సగం, కుకుంబర్ సగం, చికెన్ సగం. మీల్ 2లో కొంచెం తింటా. మీల్ 3 అంటే మళ్ళీ 1.5 hour 2 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ మీల్ 3 తింటా అనమాట. ఇదే అనమాట మీల్ నెంబర్ 2. బ్రౌన్ రైస్, కుకుంబర్, చికెన్ 350 grams, 400 grams, 150 grams. వీటిని సగం డివైడ్ చేసుకుంటా. ఇప్పుడు ఇది తినేసి 1.5 hour 2 hours గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక మీల్
సో ఇది ప్రజెంట్ అనమాట కండిషనింగ్ ఫేజ్ 1 అని. ఇట్లా వీడియోస్ తీసుకుంటే తినలేం కాబట్టి పోయి తినేస్తాను. నెక్స్ట్ మీల్ నెంబర్ 3 కూడా సేమే కదా, మళ్ళీ చూపిస్తాను మీకు. అండ్ దాని తర్వాత ప్రీ వర్కౌట్ మీల్ ఉంటుంది, తర్వాత డిన్నర్ ఉంటుంది, అండ్ ఇంకా కొన్ని డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను, ఓకేనా. సో ఇప్పుడు వచ్చేసి థర్డ్ మీల్ అనమాట. సేమ్ మనం సెకండ్ మీల్ ఏం తిన్నామో అదే మళ్ళీ రిపీట్ అవుతుంది. మిగిలిపోయిన రైస్ ప్లస్ చికెన్ అనేది ఈ థర్డ్ మీల్లో. సో ఒకేసారి ఎందుకు తినకూడదంటే మనకి ఫుడ్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు ఇలా డివైడ్ చేసుకోవాలన్నమాట. బిల్డింగ్ ఫేజ్ లో మనకి 200 grams ఆఫ్ రా రైస్ అనేది ఉండేది కదా, సో దాన్ని నేను 2 meals గా డివైడ్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు కూడా ఇది అంటే ఒకేసారి మన బాడీకి ఇవ్వకూడదు అనమాట. మెల్లమెల్లగా ఇస్తే గ్రోత్ కూడా బాగుంటుంది, రికవరీ కూడా బాగుంటుంది. ఇప్పుడు కుకుంబర్ అనమాట. కుకుంబర్ కూడా ఎంత ఉందో అది అంతే. ఫుల్ వర్షం స్టార్ట్ అయినట్లు. సో ఇది మీల్ నెంబర్ 3. దీని తర్వాత ప్రీ వర్కౌట్ మీల్ ఉంటుంది. ఈరోజు సండే కాబట్టి జిమ్కి అయితే పోను, బట్ ప్రీ వర్కౌట్ మీల్ అయితే తింటా. అది కూడా చూపిస్తాను మీకు. మీరు ఒకవేళ జిమ్కి పోయే ముందు ఆ ప్రీ వర్కౌట్ మీల్ అనేది తినొచ్చు. ప్రీ వర్కౌట్ మీల్లో కలుద్దాం. ఇప్పుడు ఈ మన డేలో వచ్చేసి 3 meals కంప్లీట్ అయిపోయినాయి. ఇది వచ్చేసి ప్రీ వర్కౌట్ మీల్. ఇది 4th మీల్ అనుకోండి. దీంట్లో ఏం తింటానంటే 2 whole eggs, 250 grams ఆఫ్ వాటర్ మిలన్. సో ఇది మామూలుగా జిమ్కి వెళ్ళే ముందు తింటాను అనమాట ప్రీ వర్కౌట్ మీల్గా. ఈరోజు సండే జిమ్ అయితే ఉండదు, యాక్టివ్ రెస్ట్ డే అనమాట. 15,000 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేయాలి నేను. ఇది తిన్న తర్వాత కొంచెం వాక్ చేస్తా. మార్నింగ్ కొంచెం వాక్ చేసిన, మళ్ళీ ఇప్పుడు నైట్ కొంచెం వాక్ చేస్తా. ఇలా 15,000 స్టెప్స్ అనేవి కంప్లీట్ చేస్తాను అనమాట. ఇంకా డిన్నర్ ఒకటి బ్యాలెన్స్ ఉంది. డిన్నర్ చాలా బాగుంటుంది, అది కూడా చూపిస్తాను. సో ప్రీ వర్కౌట్ మీల్ వాటర్ మిలన్ మన గ్లైకోజన్ అనేది మంచిగా రీఫిల్ చేసి వర్కౌట్స్ మంచిగా చేయడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ ఇంకా ఎగ్స్ గురించి తెలిసింది కదా, మన ప్రోటీన్ మజిల్ డ్యామేజ్కి రిపేర్ చేయడానికి, ఓకేనా. ఇది ప్రీ వర్కౌట్ మీల్ అనమాట. ఇంకొక విషయం మీకు చెప్పాలా, వెల్కోర్ క్రియేటిన్లో కొత్త ఫ్లేవర్ ఒకటి లాంచ్ అయింది అనమాట, కివీ కిక్ అని చెప్పేసి. కివీ ఫ్లేవర్ చాలా బాగుంది, నేను నిన్న ట్రై చేసినాను. ఇది May 25th లాంచ్ డేట్ అనమాట. అంటే ఈ రోజే నేను తీస్తున్నాను. నేను ఆల్రెడీ వీడియోస్ అయితే అప్లోడ్ చేసినాను, షార్ట్స్ అండ్ రీల్స్ అయితే. సో ఎవరైతే స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నారో వాళ్ళకి ఈ ఫ్లేవర్డ్ క్రియేటిన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది. ఎందుకంటే మనకి క్రేవింగ్స్ అనేవి ఎక్కువ వస్తాయి కదా. ఇప్పుడు ఇలా ఫ్లేవర్డ్ క్రియేటిన్ అనేది డైలీ తాగినాం అనుకో, ఆ క్రేవింగ్స్ అనేవి కొద్దిగా సాటిస్ఫై అవుతాయి. ఇది ఎలా ఉంటుందంటే యాజ్ ఇట్ ఈజ్ ఒక కూల్ డ్రింక్ సేమ్ అలానే ఉంటుంది అనమాట, ఫ్రూట్ జ్యూస్ లాగా. చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది, ప్లస్ మన మజిల్ గ్రోత్ కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఈ ఫ్లేవర్డ్ క్రియేటిన్ అయితే కంపల్సరీ ట్రై చేయండి. సో మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ కావాలంటే నా కోడ్ దినేష్ అనేది యూస్ చేయండి, ఓకేనా. సో నా డేలో ఫైనల్ మీల్ అనమాట ఇది, ఓట్ మీల్. ఈ ఓట్ మీల్ వచ్చేసి 100 grams ఆఫ్ ఓట్స్, వాటిని బాయిల్ చేస్తాను అనమాట. సో ఈరోజు కొద్దిగా లేట్ అయిపోయింది, వేరే వర్క్స్ ఉందా, బయటకు వెళ్ళండి. సో టైం 10 అవుతుంది. ఇప్పుడు ఫైనల్ మీల్ అనమాట. 15,000 స్టెప్స్ కంప్లీట్ చేయాలా ఈరోజు, కానీ ఇంకా 7,000 ఉన్నాయంటే ఇంకా 8,000 ఏమో. 100 grams ఆఫ్ ఓట్స్. దాని తర్వాత దీంట్లోకి ఏమేమి యాడ్ అవుతుంది అంటే, అవును ఈ 100 grams ఓట్స్ ఎందుకు ఇచ్చినాడంటే, నేను ఈ ఓట్స్ అనేది జిమ్ తర్వాత తింటా కదా పోస్ట్ వర్కౌట్ మీద. సో గ్లైకోజన్ అంతా డిప్లీట్ అయిపోయింటుంది. సో మజిల్ రికవరీకి ప్రోటీన్తో పాటు కార్బోహైడ్రేట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో మంచిగా స్లీప్ రావడానికి అన్నిటికీ ఈ మీల్ అనేది అనమాట. సో ఈ ఓట్ మీల్కి ఏమేమి యాడ్ అవుతాయంటే 1 scoop ఆఫ్ వే ప్రోటీన్, దాని తర్వాత 25 grams ఆఫ్ న్యాచురల్ పీనట్ బటర్. సో ఇవి అనమాట డిన్నర్. 100 grams ఆఫ్ ఓట్స్, 25 grams ఆఫ్ పీనట్ బటర్, న్యాచురల్ది, 1 scoop ఆఫ్ వే ప్రోటీన్. ఇది మంచిగా కలుపుకొని తినేస్తా, అంతే. దీంతో ఎండ్ అనమాట. సో ఇంకా వీడియో ఇంతటితో ఎండ్ చేద్దాం అనుకుంటాను, కొద్దిగా టైర్డ్ అయిపోయినా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకా ఫర్దర్గా నా ప్రెప్ నేను మీకు చెప్పినాను కదా, నేను ఇయర్ 3 కాంపిటీషన్స్ కంప్లీట్ చేయబోతున్నా. గోవా, హైదరాబాద్ అయితే ఫిక్స్ అయిపోయింది ICN. WNBF ముంబై అనేది రిజిస్ట్రేషన్స్ ఓపెన్ అయిన తర్వాత అది కూడా రిజిస్టర్ చేసుకుంటా, అది కూడా ఫిక్స్ అనుకోండి ఇంకా. సో ఈ 3 shows. సో నాతో పాటు జర్నీ చేస్తే మీకు కూడా మంచి నాలెడ్జ్ అనేది వస్తుంది, నాకు కూడా మంచి వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ వస్తారు, కొద్దిగా మోటివేషనల్గా ఉంటుంది, ఓకేనా. ఓకే మరి, థ్యాంక్ యూ, బాయ్.